హలో, ఎక్కడున్నావు? ఇంటికి రావా? లేదు, ఈరోజు కూడా రాలేను. 3 రోజులు అవుతుంది నువ్వు ఇంటికి రాక. ఎక్కడున్నావు? అది ఉండని కానీ నీ అకౌంట్లో 50,000 పంపించిన వచ్చినాయా? డబ్బులు అయితే వచ్చినాయి. నువ్వు ఎందుకు ఇంటికి రాలేదు? నేను వచ్చే కన్నా నీ అకౌంట్లో డబ్బులు పడితే చాలు కదా నీకు. కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో. నేను ఎప్పుడు గుర్తుకు రానా నీకు? నేను ఎందుకు గుర్తుకొస్తావు? 5 రోజులు అవుతుంది నువ్వు ఇంటికి రాక. సరే కానీ ఇవి తీసుకో. ఇవెందుకు? నీ ఫేవరెట్ వస్తువు కదా. ఏం చేయాలి ఈ డబ్బు? నువ్వు లేనిది చెప్పు నాని. తెలుసు, ఏమైనా చేసుకొని కర్నూలుకి వెళ్ళాలి, బట్టలు చదువుకోవాలి. ఇప్పుడే కదా నాని నువ్వు వచ్చింది. అయినా నేను బట్టలు తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చిన. 5 రోజులు అవుతుంది నువ్వు ఇంటికి రాక. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయవు. మెంటల్ నీకు మళ్ళీ పోతంటున్నావు. నేను పని చేయడానికి పోయినా, తిరగడానికి పోలే. పని 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 ఏం చేస్తావు పనిని? పని చేస్తేనే కదా పైసలు వస్తాయి. ఏం చేయాలి నువ్వు లేనిది ఈ డబ్బుల్ని? ఏమన్నావు? ఇంకొకసారి చెప్పు. ఏంటి ఇంత తొందరగా వచ్చినవేంటి? అవును, నీతో కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని వచ్చిన. ఇంకొంతసేపు పని చేస్తే అయిపోవు కదా, డబ్బులు ఎక్కువ వస్తుండే. అమ్ములు, డబ్బులు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చిన నేను. నాకు డబ్బులే కావాలి, డబ్బులే ముఖ్యం నాకు. ఒకసారి చెప్పు, నీకు డబ్బులే కావాలన్నా ఫ్యామిలీతో గడపడానికి టైం కావాలన్నా? డబ్బు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో నీకు తెలియదా? నాకు డబ్బులే ముఖ్యం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది నాని. క్షమించు నాని, తప్పైపోయింది. ఇప్పుడు ఏమైంది? నీకు కావాల్సినవి అన్ని దొరుకుతున్నాయి కదా. డబ్బులు పెట్టుకొని నువ్వు లేనిది పక్కన ఏం చేయాలి? సారీ, కానీ ఒకటి చెప్పాలన్నా, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధం పోతే మళ్ళీ సంపాదించుకోలేవు. ఇప్పటికైనా అర్థం చేసుకుని మంచిగా బతుకు. మిగిలింది కనేస్తం.